ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం ఇప్పుడు చూస్తుంటే ఎవరన్నా ఒక మాస్టర్ మైండ్ వెనకాలండి ఈ యుద్ధానికి కారణమని అనుకోవాలా, లేకపోతే సైలెంట్గా ఎవరన్నా పాములు కదుపుతున్నారా అని అనాలా? ఏం చెప్తారు? దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందమ్మా. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి ఒక దేశంగా ఫామ్ అయిందో 1948లో అందరికీ స్వాతంత్రం వస్తుంది. ఇజ్రాయెల్ స్టేట్గా ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడున్న మేజర్ పోర్షన్ ఆఫ్ వాళ్ళ ల్యాండ్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెల్ అవీవ్ కానీ మిగతా ప్లేసెస్ కానీ హైఫా కానీ ఇదంతా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఆ టైంలో 48, 46, 47లో మొత్తం డెజర్ట్ ఉండేది కంప్లీట్గా, అక్కడ ఏం లేదు. సో అక్కడున్న అరబ్స్ ఏం చేశారంటే, ఇక్కడ ఏం చేసుకుంటాం మనం, ఈ పంటలు ఏం చేసుకోలేము, ఇక్కడ అసలు నీళ్ళు లేవు, ఎందుకు పనికిరాని ప్లేస్ అని చెప్పేసి ఇజ్రాయలీస్కి జూస్కి ఇది అమ్ముకుంటే వెళ్ళిపోయారు ల్యాండ్. అది వీళ్ళు కొనుక్కొని మొత్తం పోర్షన్ వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫామ్ చేసుకున్నారనమాట. స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫామ్ చేసిన తర్వాత మన అందరికి తెలుసు, జూస్కి ముస్లిం నేషన్స్కి ఎప్పుడు పడదు. ఇప్పుడున్న ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న జార్డన్, సిరియా, లెబనన్, ఈజిప్ట్, ఇంకా ఇటువైపు ప్యాలెస్టైన్, వీళ్ళెవరికి ఇజ్రాయెల్తో పడదు. అందరికన్నా ముందు మనకు తెలుసు 6 Day వార్ ఒక వార్ జరిగింది ఇజ్రాయెల్ మీద. ఈ అందరు కలిసి దాడి చేసిన 6 Day వార్లో వీళ్ళందరూ ఒకటే జాయింట్గా ఆపరేట్ చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసినా కానీ ఇజ్రాయెల్ గెలిచారు ఆ వార్. దాంట్లో చాలా మట్టుకు ఈజిప్ట్ దగ్గర ఉన్న కొంచెం ల్యాండ్, జార్డన్ దగ్గర ఉన్న కొంచెం ల్యాండ్ మొత్తం గుంజుకున్నారు ఇజ్రాయెల్.